అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద పాము ఉండేది. ఆ పాము చూడటానికి చాలా భయంకరంగా ఉండేది. కానీ అది చాలా మంచిది. ఆ పాము ఎవరికీ హాని చేసేది కాదు. అది పొలాల్లో ఉన్న ఎలుకలు, చిన్న చిన్న పురుగులను తిని రైతులకు సహాయం చేసేది. దాంతో పంటలు కాపాడబడేవి. ఒకరోజు ఒక రైతు మేక అకస్మాత్తుగా చనిపోయింది. రైతు చాలా బాధపడ్డాడు. కోపంగా మారాడు. అతను, ఈ పామే నా మేకను చంపింది అని అనుకున్నాడు. నిజం తెలుసుకోకుండా ఊరి ప్రజలందరికీ చెప్పాడు. ప్రజలు వెంటనే నమ్మేశారు. అందరూ కోపంతో పామును చంపడానికి వెళ్లారు. పాము చాలా బాధపడింది. అసలు నేను ఏ తప్పు చేయలేదు. అయినా కూడా నన్ను ఈ ఊరి ప్రజలు కొడుతూ ఉన్నారు. దేవుడా నన్ను కాపాడు అని వేడుకుంది. అప్పుడే ఒక జ్ఞాని వృద్ధుడు వచ్చి వారిని ఆపాడు. అతను అన్నాడు, ఆగండి. ముందుగా నిజం తెలుసుకో. ఆ జ్ఞాని మేకను జాగ్రత్తగా చూసి నిజం కనుక్కున్నాడు. ఈ మేక పాము కాటు వల్ల చనిపోలేదు. మేక విషపూరితమైన గడ్డి తిని చనిపోయింది. వారు పామును క్షమించమని అడిగారు. ఇకపై నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించమని మాట ఇచ్చారు. మరి పిల్లలు, ఈ కథ మనకు ఏమి చెబుతుంది? నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించకూడదు.